వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు అందరూ కూడా స్వాగతం పలుకుతూ మండలంలో ముందుండే విధంగా అందరూ కూడా కృషి చేయాలని నేను ఆకాంక్షిస్తూ గత విద్యా సంవత్సరంలో కూడా మనం బాగా పనిచేసుకున్నాం, బడిపాట కూడా నిర్వహించుకున్నాం. అన్ని యాక్టివిటీస్ను కూడా సరే కొద్దిగా అనుకోముందో ప్రెషర్తో కొన్ని యాక్టివిటీసు మనం చాలానే కొంత ఎంఆర్సీలో ఇబ్బంది ఉన్నప్పటికీ మనం అధికారుల దృష్టిలో ఏమాత్రం ఎన్నుకోకుండా వాళ్ళనో వీళ్ళనో రిక్వెస్ట్ చేసుకొని మన కార్యక్రమాలను నిర్వహించుకున్నాం. ఈసారి కూడా ఇంకా ఎఫెక్టివ్గా అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ సమ్మర్లో కావచ్చు అంతకంటే ముందు నుండి కూడా మనం బడిబాట ఎన్రోల్మెంట్కు సంబంధించినటువంటి వివిధ కార్యక్రమాలు ఎవరికి తోచిన విధంగా ఎవరి ఏ రీతిలో ఉంటే ఆ రీతిలో విద్యార్థులను కలవడం, పేరెంట్స్ను కలవడం చేసుకున్నాం. అందులో భాగంగా ముఖ్యంగా చాలా ప్రైమరీ స్కూల్లో స్ట్రెంత్ బాగా పెరిగింది. అందుకు మీకు అందరికీ కూడా ఒక మండల విద్యాధికారిగా మీకు నేను ప్రత్యేకమైన శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ పేరెంట్స్ మర్చిపోరు, మన త్యాగం మన కృషి అనేది ఎప్పటికైనా ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విద్యా సంవత్సరము ఇంకా మనం ఏ నమ్మకంతోనైతే ప్రైవేటు పోయేటువంటి పిల్లలు ఎక్కువ ప్రైమరీకి వచ్చిరంటే ప్రైవేటుకు పోయే పిల్లలే. మాకు హై స్కూల్స్ కన్నా వేరే వేరే గవర్నమెంట్ వాళ్ళు రావచ్చు, కానీ ప్రైమరీకి ఎక్కువ శాతము ఫస్ట్ క్లాస్ తప్ప మిగతా అంతా కూడా ప్రైవేట్ పోయేటువంటి పిల్లలే. వాళ్ళు ఛాలెంజ్గా తీసుకొని మన దగ్గరకు వచ్చారంటే మనకు ఆ రకంగా ఫుల్ఫిల్ చేయవలసినటువంటి అవసరం ఉంది, కొంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనము కొంత వాళ్ళకు పేరెంట్స్కు హామీ ఇచ్చి చేసుకున్నప్పుడు కొంత భయం కూడా ఉంటుంది, ఆ లెవెల్లో మనం ఫుల్ఫిల్ చేస్తున్నామా లేదా. మొగిలిపాకని ఛాలెంజ్గా ఆ రోజు మీటింగ్ పెట్టినప్పుడు సీన్ సార్ కూడా వచ్చిండు. దాదాపు ఒక 50 మంది పేరెంట్స్ సమావేశమయ్యారు. అందులో కొన్ని హామీలు ఇచ్చినాం, ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని భయం కూడా అవుతుంది, ఆ లెవెల్ మనం ఫుల్ఫిల్ చేస్తామా లేదా అని. కాబట్టి నిరంతరము ప్రక్రియ ఉంటుంది. ఎక్కడికైనా ఏ పాఠశాలలో ఒక ఇద్దరు చేరినా ఆ పేరెంట్స్కు ఆ టీచరు ఆ హెడ్ మాస్టరు హామీ పడతాం, మనం మీకు ఇట్లా విద్యను అందిస్తామని. కాబట్టి ఆ మేరకు ఇవ్వదు ఎమ్మడే అవపడేది మనమే. ఎక్కడో దూరం ఉంటే ఎంఈఓనో డిఓనో దూరం ఉంటారు, మనం లోకల్గా మన టీచర్స్ ప్రధానోపాధ్యాయులు అవపడతాం, మనల్ని ప్రశ్నిస్తారు, అడుగుతారు. కాబట్టి ఆ భయం కూడా ఉంటుంది మనకు. కాబట్టి దయచేసి ఆ మేరకు అందరు కూడా పనిచేస్తారని కూడా విశ్వాసం, నమ్మకం ఉంది. తర్వాత టైం పంక్చువాలిటీ కూడా దాదాపు 90% మన మండల్లో టీచర్సు టైంకు పోతున్నారు, ఆ ఇబ్బంది ఏం లేదు. ఇంకా అక్కడక్కడ ఏమైనా చిన్న ఏమన్నా ల్యాప్సెస్ ఉంటే కూడా సవరించుకోవాల్సిందిగా, ఏదో కాంప్లెక్స్ హెడ్ మాస్టరో ఎంఈఓనో వస్తేనే విజిట్ చేస్తేనే అని కాకుండా ఆ విశ్వాసం ప్రతిరోజు ఎవరు ఎక్కడ కూడా పోయేటువంటి పరిస్థితి ఉండదు. మాకు బళ్ళు ఉన్నాయి కాబట్టి దయచేసి ఉపాధ్యాయులు అట్లాంటి చిన్న ల్యాప్సెస్ ఉంటే కూడా సవరించుకోవాల్సిందిగా కోరుతూ, అడ్మినిస్ట్రేషను పరంగా ముఖ్యంగా 2-3 అంశాలు ఇంకా కొద్దిగా వెనుకబడి ఉంటున్నాం మనం కొన్ని మండలాలతో పోలిస్తే. ఒకటి ఎఫ్ఆర్ఎస్ సంబంధించి స్టార్టింగ్ మంత్ కాబట్టి ఆన్లైన్ కాకపోవడం, ఈ చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. దయచేసి 100% ఎఫ్ఆర్ఎస్ ఒకటి తీసుకోవాలి, ఇన్ టైంలో ఎంబడే 10 గంటలకు అయిపోవాలి. మిడ్ డే మీల్స్ యాప్ అప్డేట్ చేయడంలో దయచేసి బాగా కొద్దిగా వెనుకబడి ఉంటున్నాం. మరీ గుర్తు చేయవలసింది, 10:30కి వెళ్ళి స్టార్ట్ చేస్తారు మాకు డిస్టిక్కి వెళ్ళి. సపరేటు ఒక క్యాండిడేట్నే డిఓ ఆఫీసులో ఓన్లీ ఎండిఎం చూడడానికి, ఎఫ్ఆర్ఎస్ చూడడానికి ఒక లేడీని పెట్టారు. ఆమె పని ఇదే, ఓపెన్ చేయడం, మాకు పంపించడం, అవసరమైతే ఫోన్ చేయడం. కాబట్టి మనం మిడ్ డే మీల్స్ పిల్లలు ఎంత వస్తారో తెలిసిపోతుంది, మన 10 గంటల వరకు తెలిసిపోతుంది. 10:30 వరకు ఎమ్మడే అప్డేట్ చేస్తే అయిపోతుంది. మనం కూడా ముందు ఉంటున్నాం. కొన్ని మండలాలు 100% 11 o'clock వరకు 100% పెడుతున్నారు, మనం కొంత వెనుకబడి ఉంటున్నాం. దయచేసి దానివల్ల నాకు కూడా ప్రెషర్ అవుతుంది. ఇట్లా ఓపెన్ చేసి వాట్సాప్ ఓపెన్ చేయగానే అదే ఉంటుంది, మళ్ళీ నేను మన గ్రూప్లో పెట్టడం. ఆ గ్రూపు మీరు చూడకపోవచ్చు, క్లాసులలో ఉంటారు, అందరు చూడాలని కూడా ఏం లేదు, ఇమ్మీడియట్ చూడాలని కూడా ఏం లేదు, చూసినప్పుడు పెడుతున్నారు, దానివల్ల కొంత లేట్ అవుతుంది. కాబట్టి ఈ 2 అంశాలు, ఎఫ్ఆర్ఎస్ ఒకటి, మిడ్ డే మీల్స్ యాప్ ఒకటి. ఒకవేళ సిగ్నల్ ప్రాబ్లం ఇట్లాంటివన్నీ ఉంటే దయచేసి ఇక్కడ ఎంఆర్సీ వాళ్ళకు చెప్పండి, ఇక్కడ కూడా మనం అప్డేట్ చేయడానికి సంఖ్య చెప్తే అప్డేట్ చేయడానికి ఉంటుంది. దయచేసి అది కొద్దిగా మన మండలము ముందుండే విధంగా మీటింగ్లో మాకు జూమ్ మీటింగ్ అయినప్పుడు కావచ్చు, జిల్లా స్థాయిలో ఎంఈఓలో మీటింగ్ అయినప్పుడు, లేదా హెడ్ మాస్టర్ మీటింగ్ అయినప్పుడు పలానా మండలం 100% 11 లోపు ఉంటుందంటే, ఒలగొండ మండలం ఉంటుందంటే కొద్దిగా మంచిగా అనిపిస్తుంది నాకు కూడా, మరి నేను కూడా పనిచేస్తున్నాను అనుకుంటా. తర్వాత పాఠశాలలు కొంచెం సమర్థవంతంగా నడిపేయండి. అక్కడక్కడ కొన్ని పాఠశాలలో చిన్న సమస్యలు అరైజ్ అవుతూ ఉన్నాయి. దయచేసి మనం అందరం కూడా ప్రభుత్వ ఉద్యోగులం,
ప్రజలకు జవాబుదారంగా ఉండాలి, పేద పిల్లలకు విద్యను అందియాలి. ఈరోజు ఉద్యోగాలు రాక చాలామంది బయట వెయిట్ చేస్తున్నారు. మనకు ఒక మంచి అవకాశం, ఉద్యోగం వచ్చింది, పనిచేయడానికి మనం సమయాన్ని కేటాయించాలి. కానీ పాఠశాలలో చిన్న చిన్న వ్యక్తుల మధ్యన చాలా చూస్తున్న వాట్సాప్లో, మన ఆదిలాబాదు ఒకటి వాట్సాప్లో వచ్చింది, మీరు చూసిరో లేదు, మొత్తం గ్రౌండ్లోనే కొట్లాడుకుంటారు. ఇట్లా చాలా వస్తున్నాయి. అది అంతిమంగా మన ఉద్యోగానికి ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. CCA రూల్స్ ఇంప్లిమెంట్ అయితే చాలా ఇబ్బంది పడతాం. కాబట్టి కొన్ని మన మండలంలో కూడా ఉన్నాయి, అక్కడక్కడ కొన్ని స్కూల్స్లో, ఒక 2 స్కూల్స్లో అలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. MAO ఏం చేయలేడు, MAO అడ్వకేట్ కాదు, SI కాదు. కాకపోతే మంచిగా పనిచేయని చెప్తాం, మంచిగా ఉండదు. అంతిమంగా ఉండేది మనమే కదా, మనకు అది ఉండాలి. కొంచెం ఈగోలు తగ్గించుకొని ఎవరి పనాలు చేసుకొని పిల్లలు కేంద్రంగా ఉండాలని దయచేసి మీకు నమస్కరించి చెప్తున్నా. పిల్లలు, పేద పిల్లలు మన బడికి వస్తారు. మనం ఉన్న సమయాన్ని మన పిల్లలు ఎట్లయితే అనుకుంటామో, మన పిల్లలు ఒక్కరోజు అక్కడ హోంవర్క్ సరిగా కరెక్షన్ చేయకపోయినా, లేదా హోంవర్క్ ఇవ్వకపోయినా టీచర్ దగ్గర పోయి అరుస్తాం. మనం అంతకంటే ఎక్కువ శాలరీ తీసుకుంటున్నాం మనం. కాబట్టి మన పిల్లలకు జవాబుదారంగా ఉండాలి, పని చేయాలి. ఉన్న 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు పాఠశాలలో ఉంటున్నామంటే మనం పిల్లలకు పని చేయాలి. వ్యక్తిగత ఈగోలు, వ్యక్తిగత సమస్యలు, వ్యక్తిగత అక్కడ చూపించదు. దయచేసి మనం కలిసి పనిచేద్దాం. ఎవరు చెప్పినా, ఏ చేసినా, ఎవరు చేసినా, DO వచ్చినా, MAO వచ్చినా, ఎవరు వచ్చినా మంచిగా ఉండమని చెప్తాం, పని చేయమని చెప్తాం. కానీ మన సమస్యలు, పంచాయతీలు పరిష్కరించడానికి ఉండదు. దయచేసి మెజార్టీ స్కూల్స్ మన మండలంలో బాగా పనిచేస్తున్నారు. కొన్ని అక్కడెక్కడ ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. మనం కూడా, మాకు కూడా నిరంతరము పాఠశాలలో పర్యవేక్షించాలంటే కూడా టైం సరిపోదు. అనేకమైన వర్క్, అకాడమిక్ సైడ్ వర్క్ ఒకటే ఉంటే చాలా టైం దొరుకుతుంది. పనికిమానే పనులన్నీ పెడతారు. సివిల్ వర్క్స్ అంటారు, అది అంటారు, ఇది అంటారు, జూమ్ మీటింగ్స్, ఇవ్వలు ఏం చేస్తారో అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఏమైనా, ఏ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ అయినా అది పూర్తి స్థాయిలో ప్రతి పాఠశాల మీద క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి సమయాన్ని కేటాయించే పరిస్థితి ఉండదు. మనంగా ఫీల్ కావాలి. అందరం మంచి ఎడ్యుకేటెడ్స్, మంచి అవగాహన ఉన్నటువంటి వాళ్ళము, సీనియర్స్ము. కాబట్టి మనం పాఠశాలకు ఈరోజు పోయినామంటే పిల్లలకి ఏం నేర్పినాం, ఏం చేసినాం అనేటువంటి ఆలోచన ఉండాలి. ప్రజల దృష్టిలో చులకన కావచ్చు. దయచేసి ఇప్పుడు మనకు అనుకూలంగా ఉన్నామని మనము కొందరికి అనుకూలంగా ఉంటే రేపు వాళ్ళు మనకు వ్యతిరేకమైంది. ప్రజలు ఏమున్నది, విలేజ్ ప్రజలు ఎటు అనుకూలంగా ఉంటే అటు మలుచుకుంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా, చాలా ట్రాన్స్పరెన్సీగా, చాలా సిస్టమేటిక్గా పాఠశాల ప్రధానంగా పనిచేయాలని నేను మీరు మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎవరో వచ్చి ఏదో చెప్పి ఏదో సమస్య పరిష్కారము చేసే స్థితి రానియొద్దు. అందరం మనుషులమే, అందరం కూడా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఆ ఈగోలను అలాంటి పక్కన పెట్టుకొని పాఠశాల అభివృద్ధికి పనిచేస్తే ఒక్కసారి బయట చాలా జరుగుతూ ఉన్నాయి. వాట్సాప్ వచ్చిన తర్వాత చిన్నది కూడా దాన్ని భూతాతం పెట్టి చూసి మనల్ని చులకన చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని ఆసరాగా చేసుకొని మనల్ని ఇబ్బంది పెడతారు వీళ్ళు. కాబట్టి గ్రామస్తుల దృష్టిలో మనకున్న సమస్యలను వాళ్ళకి తీసుకుపోవద్దు. పాఠశాలను గ్రామంలో పడేసే విధంగా, సమస్యను దాని పడేసే విధంగా దయచేసి ఎవరు కూడా అలాంటివి ఉంటే కూడా ఏమన్నా పక్కన పెట్టాలి. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల అభివృద్ధికి, విద్య కోసం మనం అందరం కూడా పనిచేస్తారని కూడా నేను మరీ విజ్ఞప్తి చేస్తూ, ఎవరో వచ్చి చెప్పేటువంటి పరిస్థితి ఉండకూడదు. ఒక నమ్మకంతో మన పాఠశాలలో మొదట్లో చెప్పినట్టు పెరిగినటువంటి పాఠశాలలో ఒక నమ్మకంతో వాళ్ళు అది వదులుకొని ఏ తల్లిదండ్రులైనా పిల్లవాళ్ళ భవిష్యత్తు కోరుకుంటారు. అప్పు చేసైనా మంచి చదువు కోరుకోవాలని కోరుకుంటారు. మనమే చెప్తున్నాం చదువు ఇంపార్టెంట్, చదువు ముఖ్యం. అట్లా ఆ నమ్మకంతో మనకు పంపించినప్పుడు మనం ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, మనం కొట్లాడకుండా, మనం ఇబ్బందులు పడకుండా పిల్లల్ని చదువు మీదనే దృష్టి పెట్టి టైం పంక్చువాలిటీ ఒకటి, తర్వాత రికార్డ్స్, రిజిస్టర్స్ ఏమున్నాయో అవన్నీ కూడా అప్డేట్ ఒకటి చేసుకోవాలి. పిల్లవానికి మినిమం చదవడం, రాయడం వచ్చే విధంగా కలెక్టర్ గారు కూడా బాగా తిరుగుతూ ఉన్నారు. ఏ కార్యక్రమానికి పోయినా, ఇందిరామిళ్ళ గురించి పోయినా, లేదా ఇంకో దానికి పోయినా ఆ పాఠశాలలో ఖచ్చితంగా పాఠశాలను విజిట్ చేస్తున్నారు, చదివిస్తున్నారు. మీరు కూడా చూస్తూ ఉన్నారు. అన్నీ వాట్సాప్ గ్రూప్లో మీకు రాకపోవచ్చునేమో, కానీ మాకు జిల్లా గ్రూప్లో ఉంటాము కాబట్టి అందులో తెలుస్తుంది. ప్రతిరోజు ఒక పాఠశాలను ఇంకా కూడా సీఎం గారు కూడా చెప్తున్నారు, అడిషనల్ కలెక్టర్స్ ప్రతి పాఠశాలను విజిట్ చేయాలని కూడా చెప్తున్నారు. కాబట్టి దయచేసి చాలా అలర్ట్గా ఉందాం. మన మండలం కొన్ని అక్కడక్కడ కొన్ని కూడా DO గారి దృష్టికి పోతూ ఉన్నాయి. వ్యక్తిగతమైనటువంటి వాటిని ఫోకస్ చేసే విధంగా అది నేను పర్సనల్గా మాట్లాడతాను. కానీ దయచేసి మనం పాఠశాల సమయాన్ని పాఠశాల కేటాయిద్దాం, టీచింగ్ కేటాయిద్దాం, పని చేద్దాం. 100% అచీవ్మెంట్ అవుతుందా కాదా పక్కన పెడితే మనము పనిచేసే క్రమంలో
కొంతమేరకు అచీవ్ అయితే ఎవరైనా సంతృప్తి చెందుతారు. 10 రావాలనుకుంటే కనీసం 5-6 వస్తానన్నా ఎంత పెద్ద ఆఫీసర్ వచ్చినా పర్వాలే, ఇంకా మీదే కంప్లీట్ చేయమని చెప్తారు. కాబట్టి అట్లా మనము చాలామంది పనిచేస్తూ ఉన్నారు. ఇంకా చిన్న అట్లాంటి ఏమైనా ల్యాబ్సెస్ ఉంటే దయచేసి పూర్తి చేసుకోవాలి. మేము కూడా విజిట్ చేస్తాము. ఖచ్చితంగా ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3వసారి అఫీషియల్ రిపోర్టు పై అధికారులకు పంపవలసి ఉంటుంది. దీన్ని కూడా గమనంలో పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అకాడమిక్ ఇయర్లో ఇంకా మనము మంచి యాక్టివిటీస్ చేసుకుంటూ విద్యాపరంగా విద్యార్థులను ముందుంచే విధంగా ప్రభుత్వ పాఠశాలలు ముందుండే విధంగా పనిచేద్దామని తెలియజేస్తూ ఈరోజు ఎజెండాలో ఉన్న అంశాలు లైబ్రరీకి సంబంధించింది కూడా ఒకటి ఉన్నది, మిగతా ఎఫ్ఎల్ఎన్కి సంబంధించింది కావచ్చు, మిగతా అంశాలు ఉన్నాయి. ఆర్పీలు అవన్నీ కూడా పూర్తి చేయవలసిందిగా కోరుతూ మన కాంప్లెక్స్ హెడ్ మాస్టరు శ్రీనివాసరెడ్డి సార్ని కూడా సందేశం ఇవ్వాల్సింది అతిథులు, మన గౌరవ ఎంఈఓ గారు, రిసోర్స్ పర్సన్స్ అండ్ టీచర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. గత సంవత్సరం లాగానే మరి రొటీన్గా కాంప్లెక్స్ మీటింగ్లు సంవత్సరానికి 7 జరగాల్సింది. అందులో మొదటిది ఈరోజు స్టార్ట్ అయింది. ఎంఈఓ గారు దాదాపు అన్ని విషయాలు నాకేం లేకుండా చెప్పేశారు. ముఖ్యంగా 2 కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లతోటి, సార్ 3వ కాంప్లెక్స్ హెడ్ మాస్టరు, ప్రతి విషయంలో కూడా ట్రాన్స్పరెన్సీగా మండలాన్ని మొత్తం కోఆర్డినేట్ చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, ప్రైమరీలో కొంచెం పెరిగినాయి, హై స్కూల్లో తగ్గినాయి. ఈసారి నేను గమనించినంతవరకు ఏంటంటే మాకు వచ్చే విద్యార్థులంతా ప్రైమరీ నుంచే, అంటే ప్రైమరీలో ఉన్న విద్యార్థులను మాత్రమే మేము చేర్చుకోగలుగుతున్నాం. ప్రైవేటు పైన ఎంత ఆసక్తి చూపినా కూడా వస్తున్నారు, గత సంవత్సరం వచ్చినట్టే వచ్చారు. మేము తిరగటం వల్ల కొంతవరకు ఏంటంటే ప్రైవేటు విద్యార్థులు మాత్రం రావటం జరిగింది, మిగతా వాళ్ళంతా ప్రైవేట్ వాళ్ళు. ఇది పరిస్థితి. పేరెంట్స్ ఏమంటున్నారంటే, ముఖ్యంగా పేరెంట్స్లో అందరూ తిరిగినప్పుడు చాలా బాగా తిరిగారు. ప్రైమరీ స్థాయిలో కానీ హై స్కూల్లో కానీ అడ్మిషన్ల కోసం ఎంతో కృషి చేశారు. కానీ అనుకున్న వెళ్ళినప్పుడు ఎంతోమంది వస్తారు, ఘనంగా ఈసారి పెరుగుతుందని అనుకున్నారు. కానీ స్కూల్ రీఓపెన్ చేయగానే పెద్దగా మార్పులు ఏం లేకుంటున్నాయి. కష్టం అంతా వృధా అయిపోయినట్టు అనిపించింది. కారణం ఏంటంటే, నెంబర్ 1 ఆర్థిక స్తోమత పెరిగింది, పేరెంట్స్ నేను గమనించింది. నెంబర్ 2 సోషల్ స్టేటస్ ఫీల్ అవుతుంది. ప్రైవేట్ స్కూల్ పంపించినోడు, అరే మీవని గవర్నమెంట్ స్కూల్ పంపిస్తున్నావురా అనే స్థాయికి నేను విన్న మాటలు చెప్తాను. అంటే ఏదైతే వాళ్ళలో ఉందో దాన్ని పోగొట్టడానికి టైం పడుతుంది. ఇదే విధంగా 1-2 ఏళ్ళు కష్టపడితే బహుశా పెరుగుతుంది. ట్రైనింగ్కి వచ్చినట్లయితే ట్రైనింగ్ ముఖ్య ఉద్దేశం అందరికీ తెలిసిందే, మన యొక్క టీచింగ్ ఎఫిషియన్సీని పెంచుకోవటం నెంబర్ 1. నెంబర్ 2 క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాంటిటీ ఎడ్యుకేషన్. అదేవిధంగా మరి ముఖ్యం ఏమైతే అదే వీటిని దృష్టిలో పెట్టుకొని మనము ప్రతి నెల దాదాపు అంటే సంవత్సరానికి 7 మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటున్నాం. సరే, ఈసారి ఏంటంటే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ అయితే చూపుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే స్టేట్ అబ్జర్వర్స్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, సార్ కూడా తెలుసు, జూమ్ మీటింగ్లో సార్ కూడా ఉన్నారు, వాళ్ళు చెప్పేది ఏంటంటే అటెండెన్స్ అనేది అందరూ పాల్గొంటలేరు, పాల్గొన్నా కూడా కంటిన్యూస్గా చివరిదాకా ఉంటలేరు. తర్వాత ఆసక్తికరంగా నడుస్తలేదు అనేటటువంటి వాళ్ళు అంటే వాళ్ళ రిపోర్టు అంటే వచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ అది. దాని ఫలితంగా ఏంటంటే ఈసారి కొంచెం స్ట్రిక్ట్గా చేయడం జరిగింది. అటెండెన్స్ విషయంలో 100% ఖచ్చితంగా ఉండాలి. దానికోసము మరి తెలంగాణ ఎడ్యుకేషన్ యాప్ ఏదైతే ఉందో అందులో ఖచ్చితంగా అటెండెన్స్ పంపాల్సి ఉంటుంది. అదేవిధంగా రిసోర్స్ పర్సన్స్ కూడా మంచి రిసోర్స్ పర్సన్స్ వాళ్ళు కూడా మరి దీన్ని ఆసక్తికరంగా అంటే ఏదో నడుతున్నాం ఉన్నది కాబట్టి రొటీన్ కాకు భిన్నంగా ఆసక్తికరంగా నడపాలి. అదేవిధంగా డెమో లెసన్స్ కానీ టిఎల్ఎం మెటీరియల్ తయారు చేయటం కానీ తర్వాత
ఏమైనా ఉన్నటువంటి మన యొక్క షేర్ చేసుకునే వ్యూస్ అండ్ ఐడియాస్ అన్నిటిని కూడా షేర్ చేసే విధంగా ఆసక్తికరంగా టైం మొత్తం ఉండే విధంగా మరి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.